ఆయన సతీష్ ప్రోమోలో చూసాం. ప్రేరణ వాళ్ళ హస్బెండ్ కటౌట్ ఏమో స్టోర్ రూమ్ లో పెట్టేయమంటుందో ఆవిడైతే ఏడుస్తా ఉంది, ప్లీజ్ బిగ్ బాస్ అంటూ. బట్ ఏంటంటే వీడియో బయట కూడా వచ్చింది కదా, ఎపిసోడ్ లో చూపించి నేను రాలేకపోయాను, సారీ వద్దాం అనుకున్నాను అని చెప్పి. అయితే ఆవిడకి తెలుసు అని అనిపించింది, ఎందుకంటే వస్తారేమో అని చిన్న ఆశ అయితే ఉంటుంది కదా, రావాలనే కోరికతో ఉన్నట్టుంది. మొత్తానికి అయితే వచ్చేసారు, లైవ్ లో జరిగేసింది కనుక ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ కూడా పర్ఫెక్ట్ గా ఇచ్చారు. మన అవినాష్ అండ్ వాళ్ళ మిస్సెస్ కోసం అక్కడ యాక్షన్ రూమ్ లో ఏర్పాటు చేసినట్టు వీళ్ళకి గార్డెన్ ఏరియాలో క్యాండిల్ డిన్నర్ అంతా అరేంజ్ చేస్తే ఫుల్ హ్యాపీ. ఫస్ట్ యానివర్సరీ కనుక ఫుల్ హ్యాపీ అయ్యేది. మెయిన్ ఈ ఫ్యామిలీ వీక్ వల్ల ఆవిడకి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఇచ్చారంటే 100% ఇచ్చారు. అలాగే అందరిలాగే అడిగారు, ఇతనికి కూడా చెప్పలే. నిఖిల్ మాత్రం టాస్క్ వైజ్ గుడ్ పర్ఫామ్ చేస్తారు, అదైతే నచ్చిందని చెప్పారు. మిగతా వాళ్ళ గురించి ఏం చెప్పలే. అయితే ఈ అమ్మాయికి మాత్రం చెప్పాల్సింది సూటుగా, సుత్తి లేకుండా చాలా సున్నితంగా చెప్పారు. పెద్దగా కన్ఫ్యూజ్ చేసేయకుండా, మరీ ఆవిడ గందరగోళాలకు వెళ్ళిపోకుండా. ట్రిగ్గర్ చేసే వాళ్ళు అంటారు, నువ్వు డ్రాగ్ చేయకు, ఎక్కడదక్కడ వదిలేసి ఆపేసే, టూ మచ్గా థింకింగ్ అవసరం లేదు. అలాగే కాంపిటీషన్ పెరుగుతూ ఉంది కనుక ఇండివిజువల్ గేమ్ ఆడుకో, ఇక నుంచి నీ గేమ్ నువ్వు ప్లే చేయాలి. ఉన్నది 3 వీక్సే కనుక బాగా వాడుకొని, ఆ టైం అంతా చాలా తక్కువ టైం ఉంది కనుక ఆ తక్కువ టైంలో బాగా వాడుకొని, బాగా ఆడుకొని ట్రోఫీ గెలవాలి, ఇంతే చాలు. ఇంతకంతకు అక్కర్లా ఆవిడికి, ఎందుకంటే బాగా టెన్షన్ అయిపోతుంది. ఆ మెగా చీఫ్ అవడం వల్ల ఆవిడకి అనవసరమైన పంచాయతీలు పెట్టుకుంది, ప్రెజర్ ఎక్కువైపోయాయి. అందుకోసం అది అవసరం లేకుండా, అది రాకపోతేనే ఆవిడకి బెటర్ నా ఉద్దేశం ప్రకారం. ఆవిడకి ఎందుకంటే ఆ స్ట్రెస్ ఎక్కువైపోయి, శత్రువులు పెంచుకొని, ప్రెజర్కి గురైపోయి, ఇదివరకు నాకేం పోయిందంటే ఆడతా పాడతా చిల్బ్రో అయినట్టు ఉండే ఆవిడ ఈ పంచాయతీలు తీర్చలేక చాలాసేపు అల్లాడిపోతుంది, ఏడుస్తూ ఉంది కూడా, నాకు ఎందుకు ఈ మెగా చీఫ్ వచ్చిందని. అట్టగా ఆయన ఇంకోటి చెప్పి, నీలో ఫైర్ ఉంది, తట్టుకొని ఉంటావు, అది కదా ఇంపార్టెంట్. చాలా కష్టపడతావు, చాలా ఎఫర్ట్ పెడతావు, గెలవాలని అనిపిస్తుంది, నువ్వు బాధపడితే బయట చూసే వాళ్ళు కూడా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ప్రేరణ థర్డ్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి వచ్చి మెగా చీఫ్ లాస్ట్లో మిస్ అయిపోయినప్పుడు ఆడియన్స్ అయ్యో పాప అంత బాగా ఆడుతుంది, అందుకోసం కదా ఆ ఫీలింగ్ కలగబట్టే కదా రోహిణి కూడా ఆమెకి సూట్ కేసు కూడా ఇచ్చింది. నేను బయట నుంచి ఆడియన్గా చూసేటప్పుడు అనిపించింది సేమ్ ఎగ్జాక్ట్గా మెజారిటీ ఆడియన్స్కి అట్లా అనిపిస్తుంది. ఆవిడ టాస్క్లో ఎఫెక్ట్ పెట్టి రిజల్ట్ వచ్చేసరికి ఆవిడకి దక్కకపోయేసరికి, ఇప్పుడు వచ్చినా సరే అనవసరంగా వచ్చింది ఈమెకైనా పరిస్థితి హౌస్ మేట్స్కి ఆడియన్స్కి వచ్చింది కనుక పర్ఫెక్ట్గా చెప్పాడు ఆయన. అనవసరంగా ట్రిగ్గర్ అయిపోక, అనవసరంగా సాగదీయకు, ఎక్కడిదక్కడ వదిలే, డ్రాగ్ అని అక్కర్లేదు, లేకపోతే ల్యాగ్ అయిపోతావు, వద్దులే అని లెక్క. అలాగే కిచెన్ నుంచి కూడా తెప్పుకో, మెయిన్ అక్కడ నుంచి తప్పుకో, నీకు ఎటు క్లీనింగ్ ఇంట్రెస్ట్ కనుక వాష్రూమ్స్ క్లీనింగ్ అయినా మారిపోయిన కూడా పర్ఫెక్ట్గా చెప్పాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు పంచాయతీలు గొడవలన్నీ మీరు గమనిస్తే ఆ ఫుడ్ చుట్టూ, ఆ కిచెన్ చుట్టూ చాలాసేపు కష్టపడుతుంది, వండుతుంది, 2 గంటలు నిల్చొని చేస్తుంది, ఏం ఉపయోగం? సో అన్నింటికి ఫైనల్గా వచ్చేసరికి రిజల్ట్ అయితే వీడికి నెగిటివే, సో తప్పుకోమని చెప్పారు. అయితే ఇంకోటి ఏంటంటే జరిగింది కూడా, అంతకు ముందు వచ్చిన వాళ్ళు ఫ్యామిలీ వీక్ అప్పుడు వచ్చిన లెటర్ కూడా ఇద్దరు చదువుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆవిడ కూడా చెప్పింది, నబీల్ నాకు ఒక బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ వచ్చింది, టామ్ అండ్ జెర్రీలాగా ఉంటారని ఆయన కూడా చెబుతా ఉన్నాడు. ఆమెకు కొంచెం దగ్గరగా అయ్యాడంటే ఆయన, ఒక మంచి గుడ్ వైబ్, గుడ్ బాండ్ ఏర్పడిందని. తనకి డైరీ లాంటి వాడు అంట నబీల్, అన్నీ ఆయనతో చెప్పేస్తుందంట. సర్లేక నేను పడుకోవచ్చా, ఆపుతావా అన్నట్టు అనుకుంటాడంట. అన్నీ వినాక సరిగా పడుకో అని చెబుతాడంట. అట్టగా ఆయన కూడా ఏం చెప్పారంటే, వాళ్ళ హస్బెండ్ శ్రీపాద్ ఆ టాస్క్లు ఎవరు బాగా ఆడుతున్నారు చూసుకుని వాళ్ళని బీట్ చేయాలి, సో ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి, పైగా అన్నెసెసరీ ట్రిగ్గర్ అవ్వకు, కొన్ని విషయాలకు అసలు ఇంపార్టెన్స్ అక్కర్లేదు. ఇది మెయిన్ చెప్పాల్సిన పాయింట్లు పర్ఫెక్ట్గా చెప్పి, నేను ఎప్పుడు రివ్యూలో కూడా చెప్పేది. అలాగే ఫ్యామిలీ వీక్ వెళ్ళేటప్పుడు కూడా చెప్పాల్సింది ఏవిడికి అని చెప్పి ఎగ్జాక్ట్గా ఏ పాయింట్స్ చెప్పారు అవే పాయింట్స్ ఆల్మోస్ట్, మరి పదాలైతే యాజిటీజ్కి వాడకపోయినా అవే చెప్పారు చెప్పాల్సింది. ఆవిడ ఆటకి ఎక్కడ మైనస్ అవుతుంది ఆ మైనస్నే ప్లస్గా మార్చుకోవాలని క్లియర్గా చెప్పారు, ఫుల్ ఫైర్తో ఆడమని చెప్పారు. ఇక ఆవిడ ఎట్లా మార్చుకుంటుందో చూడాలి. ఆవిడ కూడా అనింది, ఆ ఫ్లోలో ఎమోషనల్, ఆ ఫ్లో ఆఫ్ ఎమోషన్స్లో ఒక 2-3 టాపిక్స్ దగ్గరికి వచ్చేసరికి అనవసరంగా అనుకోకుండా బ్లాస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత నేను కూడా డైల్యూట్ అయిపోతాం, నేను కూడా అరే దీనికోసం ఎంత చేశాను అనుకుంటున్నాను లెక్క. సో ఇవ్వాల్సిన ఇన్పుట్స్ మంచి వాల్యుబుల్ అందే కనుక ఎలా మార్చుకుంటుందో చూడాలి. అట్లాగే రోహిణికి ఏమో థ్యాంక్స్ చెప్పారు ఆయన, మెగా చీఫ్ కంటెండర్ కోసం సూట్ కేసు ఇచ్చారు కదా థ్యాంక్స్ అంటే. తేజ ఇక్కడ ఒక సెటైర్ వేశాడు, సూట్ కేసు ఇచ్చినప్పుడు మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యామండి, కానీ మెగా చీఫ్ అయ్యాకే ఆవిడ టీచర్ అనుకుంటుంది, మేము టార్చర్ అనుకుంటాం అనే మాదిరిగా చెప్పాడు. ఆ పదం వాళ్ళది, నేనైతే చెప్తే అట్టగే ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అప్పుడు ఆయన అన్నాడు, ఏమందులో మరి ఆవిడగా దాన్ని క్లీన్ చేసుకుంటాం, సర్దుకుంటుందని లెక్క. అలాగే ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ యానివర్సరీ కనుక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము, మరొక 1 వీక్లో వాళ్ళదంటే. ఆ తర్వాత ఇక్కడ గౌతమ్ కూడా వచ్చాడు, అరే ఇంకో తప్పు జరిగిపోయిందండి ఆయనకి చెబుతాడు. ఏంటంటే తన కోసం పెట్టుకున్న కప్ కేక్ నేను తినేసాను, సీతాఫలం కోసం అంత రచ్చ అయింది, మళ్ళీ ఇప్పుడు ఎంత అయింది అని లెక్క అంటే అందరూ నవ్వుకున్నారు, ఆయన అందరూ కూడా నవ్వేసుకున్నారు. వాళ్ళకి ఇద్దరు లాస్ట్లో ఫన్ టాస్క్ అయితే ఇచ్చారు, బెలూన్స్ పేల్చాలని చెప్పేసి 3 అవర్స్ కిచెన్ టైం అయితే విన్ అయ్యారు. ఆ టాస్క్లో ఇంకా అంతా క్లోజ్, ఆయన వెళ్ళిపోయారు. తర్వాత విష్ణుప్రియ కూడా పృథ్వీతో చెబుతుంది వాళ్ళ నాన్న ఇచ్చిన ఇన్పుట్స్ అన్నీ,
నామినేషన్లు మంచి పాయింట్స్ చెప్పమన్నారు. బట్ నాకు డాన్స్ అయితే బాగా చేస్తా. నామినేషన్‌లో పాయింట్లు పెట్టడం కూడా ఒక ఆర్ట్ కదా! నాకైతే రాదు మరి ఏం చేసేదని లెక్క చెబుతుంది పృథ్వీకి. అట్లాగే గ్రూప్ గేమ్ వద్దన్నారంటే పృథ్వీకి మొత్తం ఫ్యూజులు ఎగిరిపోయాయండి. ఏంటి నిఖిల్ వాళ్ళమ్మ గ్రూప్ గేమ్ వద్దంటే, యష్మి వాళ్ళ నాన్న కూడా గ్రూప్ గేమ్ వద్దంటే, వీళ్ళ నాన్న గ్రూప్ గేమ్ వద్దంటే, అసలు ఏం జరుగుతుంది? మా అమ్మ కూడా గ్రూప్ గేమ్ వద్దని యెస్ కరెక్ట్. వీళ్ళ నలుగురికి వచ్చినోళ్ళు కూడా గ్రూప్ గేమ్ వద్దనే చెప్పారు. మరి ఇప్పటికీ అర్థం కాకపోతే మళ్ళీ ఏం పేరైనా తేజ మీదకి, గౌతమ్ మీదకి ఎవరిది గ్రూప్ గేమ్, ఎవరు ముగ్గురు అని ఎగేసుకొని రంకులేసే కంటే ఇంతమంది చెప్పాక కూడా ఇంకా అర్థం కాదా? చిన్నపిల్లలా? వచ్చినోళ్ళు అందరూ గ్రూపే అన్నారంటే. సో, మొత్తం భ్రమలన్నీ తొలగిపోయి, మబ్బులన్నీ వీడిపోయి ఇంక అందరూ ఒకటే మాట చెప్పారు కాబట్టి కామన్ పాయింట్ గ్రూప్ గేమ్ వద్దు. ఇకనైనా ఇండివిడ్యువల్‌గా ఆడుకుంటారో లేదో చూడాలి. ఆ అమ్మాయి కూడా అదే చెప్పారు గనక. పైగా అందరితో కలవమని కూడా చెప్పారండి. సేమ్ యష్మి వాళ్ళ ఫాదర్ అదే చెప్పారు. నిఖిల్‌కి అదే చెప్పారు. ఒకటే ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఒకటే పాట అందరికి అందరి నోట. ఆ! అందరితో కలువు ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు అన్నారు. సేమ్ అదే చెప్పారింక. సో, మరి ఇంకెలా చేసుకుంటదో చూడాలి. ఎవరితో కలిసినా కలవకపోయినా పృథ్వీతో అది ఉన్నన్ని రోజులు ఆవిడ ఆయన చుట్టే తిరిగిద్ది. సరే ఇక ప్రేరణకి నైట్ 2 గంటల టైంలో తేజకి చిన్న ఇష్యూ అయింది. ఆయనొచ్చి "ఇప్పుడు ఎందుకులే అమ్మా ఈ క్లీనింగ్ కిచెన్ అంతా మార్నింగ్ చేసుకుందాంలే. అప్పుడు చేసిన, ఇప్పుడు చేసిన మార్నింగ్ కోసం కదా! ఇప్పుడు ఎటు పడుకుంటాం కదా!" అంటే, "లేదు నువ్వు వెళ్లి అవినాష్‌ని తీసుకురా" అంటది. "అది కాదు ఇప్పుడు ఎందుకులే" అంటే, "లేదు వెళ్లి తీసుకురా" అంటే, సరే అన్నాడు. ఆయన ఎళ్లి అక్కడ చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ ప్రేరణ వాష్‌రూమ్‌లోకెళ్ళి, "ఏం బిగ్ బాస్ మెగా చీఫ్ అంటే ఏంటి? పవర్ ఏంటి అసల? ఎందుకిస్తారు? ఇమ్యూనిటీ కోసమా? ఒక రెస్పెక్ట్ లేదు, పాడు లేదు. పనులు చెబితే ప్రాబ్లమ్, చెప్పకపోతే ప్రాబ్లమ్. ఫ్రీడమ్ ఇచ్చి చేయమంటే చేయరు. మళ్ళీ ఫోర్స్ చేసినట్టు బిల్డప్ ఇస్తారు. చెప్పకపోతే ఏమి చూసుకోదంటారు. చెబితే చెప్పే విధానం రాదంటారు. ఇంతలా బాధపడుతుందావిడ. అన్ని పనులు నేనే జూసుకుంటే మరి మెగా చీఫ్ లాగా లేదు. మెగా స్లేవ్ లాగుంది. వాయిస్ రైజ్ చేస్తే ఇమ్మీడియేట్‌గా బ్యాడ్ అయిపోతానంటారు. నాదే తప్పు అంటారు. అంటే నిజంగా ఇప్పుడు ఏది ఎక్కడ ఎంత తీసుకోవాలో అంత తీసుకొని, ఎక్కడ పట్టు విడుపులు అంటాం కదా! అట్లా వదిలేస్తే బాగుండేది. ఆ రాత్రి రెండప్పుడు ఆళ్ళందరూ రిలాక్స్ అయిపోయి పడుకుందాం అనేటప్పుడు పైగా ఫ్యామిలీ వీక్ అప్పుడు ఏంటంటే, ఆ టాస్క్‌లో ఆటలో పాటలో ఆడి కొద్దిగా రిలాక్స్ అయితున్నారు. ఏం జరుగుతుంది ఏంటో ఇన్‌పుట్స్ అందుకొని. అలాంటప్పుడు 2 గంటలప్పుడు ఎళ్లి ఇది క్లీన్ చెయ్యంటే వాళ్ళకి ఉదయం చేస్తాం కదండీ! లేదు ఇప్పుడే వచ్చి చెయ్యంటే ఈవిడ కూడా కొద్దిగా ఇబ్బందే. సో, దానివల్ల ఇప్పుడు బాగా చేయేద్దాం అనుకునే ఒత్తిడిలో ఈవిడ ఆట చెడగొట్టుకుంటుంది. సో, ఈ రకంగా జరుగుతా ఉంది. అయితే ఇక్కడ ఈమె బాధపడుతుంటే అక్కడ నిఖిల్ వాళ్ళు ఆల్రెడీ గౌతమ్ కృష్ణ, నిఖిల్, టేస్టీ తేజ, రోహిణి వీళ్ళందరూ మాట్లాడతారు కదా! అవినాష్ వీళ్ళందరూ. అక్కడ నిఖిల్ కూడా అంటాడు. ఆమె వే ఆఫ్ టాకింగే ప్రాబ్లమ్ అయితుంది. నువ్వు చేసింది తప్పు అని చెప్పే విధానంలో చాలా హార్ష్‌గా చెబుతుంది. అదే తప్పు అంటాడు. ఎందుకంటే మీరు గమనిస్తే నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ తర్వాత వీళ్ళతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. అందరూ ఈక్వలే ఒకరి దగ్గర ఉండకని చెప్పడంతో. అట్లాగే తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత నిఖిల్ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి విష్ణుప్రియ, పృథ్వీరాజు, యష్మి వీళ్ళతో ఏం చెబుతాడంటే గౌతమ్, తేజ చాలా అప్‌సెట్ అయితున్నారు. ఆవిడ ప్రేరణతో ఇష్యూలో ఆవిడ కమాండింగ్, ఒక డిమాండింగ్ అట్లా ఉంటుంది. నాకు పని చెప్తే నేను ఉదయం చేస్తానంటే సైలెంట్ అయిపోయింది. సాంగ్ అయిపోయిన తర్వాత చేస్తానంటే ఓకే అనేసింది. ఆ క్లీన్ వర్క్, కిచెన్ వర్క్ అంతా. బట్ వాళ్ళు కూడా చెబితే ఫోర్స్‌గా చేస్తుంది. ఇప్పుడే చేయాలి అంటుందని డిస్కషన్ కూడా జరుగుతుంది. వాళ్ళు బాగా అప్‌సెట్ అయితున్నారని చెప్పాడు. ఇది ఎప్పుడు చెప్పాడు? సరే దీని తర్వాత మళ్ళీ యష్మి కూడా ఇక్కడ ఏమంటదంటే, అబ్బా! నేను కూడా ప్రేరణకు చెప్పి అలిసిపోయాను. ఇంక చెప్పడానికి కూడా అవ్వదు. చెబితే ఏమంటుందంటే, "నువ్వు నాకు చెప్పకు" అంటుంది. "నీ ఫ్రెండ్ మెగా చీఫ్ అయితే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వా" అంటుంది. మరి నేను కూడా చెప్పలేను అని కూడా అంటే, నిఖిల్ కూడా మళ్ళీ ఇక్కడ ఏమంటాడు? అదంతా చెప్పిన తర్వాత ప్రేరణ విషయంలో నాకు కూడా ఓపిక అయిపోయింది. తేజ కూడా చెప్పాడు. ఇప్పుడు వద్దులే ఉదయం చెబుదామంటే కూడా వినట్లేదు ఆవిడ. అదే విషయం అక్కడొచ్చి అందరితో చెబుతున్నాడు ఆయన కూడా. నాకు చెప్పొద్దు తేజ వెళ్లి అవినాష్‌ని పిలుచుకురా నేను చెప్పా కదా! వెళ్లి పిలుచుకురా అంటుంది ఆవిడ. సో, ఏంటి ఆవిడకి చెప్పినా అర్థం కావట్లేదని తేజ కూడా ఫీల్ అయితున్నాడు. చాలా హర్టింగ్‌గా అనిపిస్తుంది ఆవిడ మాటల వల్ల. పైగా యష్మి నీకు తెలుసు కదా ఆవిడ అనేసి ఈయనకి మొన్న ఎగ్ దోస కోసం అడిగాడు కదా! ఎగ్ దోస అంటే అది ఇప్పుడు చెబుతున్నాడు. నాకు ఆ రోజు కూడా తిక్కలేచింది ఎగ్ దోస. అలాగే దానికి ముందు సాంబారు ఇష్యూలో కూడా ఇరిటేట్ అయ్యింది. అలాగే ఇంకొకసారి అంటే అప్పడాల విషయంలో కూడా ఇరిటేట్ అయింది. అందరూ ప్రేరణతో హర్ట్ అయిపోతున్నారని చెప్పారు. మరి ఎగ్ దోస అంటే మొన్న ఒకసారి అడిగాడు కదా! నాకు ఎగ్ దోస కావాలంటే ఆవిడ లెక్క చెప్పింది కదా! ఇప్పుడు ఎగ్ దోస అవ్వదు ప్లెయిన్ దోస ఇస్తాను. ఎగ్ దోస చేయకూడదు. వాళ్ళకుండాలి వీళ్ళకుండాలని. చెప్పావు కదా! ఇప్పుడు పంచాయతీలన్నీ ఫుడ్ జుట్టే. అయితే ఆ రోజు ఈయన హర్ట్ అయ్యాడు, తినలేదు, అలిగాడు. నా కడుపు నిండిపోయింది నేను తిన్నాను. తర్వాత పృథ్వీ, నబీలు అందరూ వచ్చి బతిమిలాడారు తినమన్నారు. ఆ రోజు తిక్కరేగిందంట. మరి ఎన్నాళ్ళు ఏం చేశారు? ఎప్పుడు చెబుతున్నాడు? వాళ్ళ అమ్మగారు వచ్చి ప్రేరణ బాగా ఎక్కువగా డీప్‌గా వెళ్తది, ఆలోచిస్తది. ఓవర్ థింకింగ్ ఆవిడకి దూరంగా ఉండు అవసరం లేదని చెప్పడంతో ఇప్పుడు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఇన్నాళ్ళు కనబడలే, గుర్తే లేదు. ఇన్నాళ్ళు ఒక ఫ్లోలో వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మగారు స్ట్రెస్ చేసి క్లియర్‌గా చెప్పడంతో ఇప్పుడు అవన్నీ ఆ రోజు నాకు తిక్కరేగింది, ఎగ్ దోసలో అలాగయింది, సాంబార్‌లో ఇలాగయింది, అప్పడంలో అలాగయింది. ఇవన్నీ వస్తా ఉన్నాయి.
నాకు కూడా చాలా హట్టింగ్ ఉందంట. అట్లాగే సేమ్ యష్మి కూడా నా వల్ల కాదు ఇంక చెప్పి అలిసిపోయినట్టు. ఇవన్నీ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయితుంది. సో వీళ్ళ డిస్కషన్ కూడా పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఏమైతుంది, యష్మికి ఆల్రెడీ ఓటింగ్‌లో ఎఫెక్ట్ పడింది. ఎందుకంటే నిఖిల్‌కి కూడా క్లియర్‌గా చెప్పడం వల్ల వైకి దూరంగా ఉండు, కంట్రోల్ చెయ్యని పీకి దూరంగా ఉండడంతో, అలాగే ప్రేరణ గురించి కూడా ఈవిడ ఇంక అవసరం లేదు, ఎవరి గేమ్ అలా ఆడుకుందాం మాదిరిగా, అబ్బా నా వల్ల కూడా అవ్వదు, అలిసిపోయా, ఇవన్నీ డైలాగ్స్ ఇన్నాళ్ళు అలిసిపోలేదు, ఇప్పుడే అలిసిపోయారా, ఇప్పుడే విసిగిపోయారా అని లెక్క ఆ ప్రేరణ తన ఫాలోవర్స్ పిఆర్ కూడా ఓట్లు షేర్ చేస్తుండ్రు కూడా యష్మికి ఇప్పుడు చేయట్లే. అది ఎంత ఇంపాక్ట్ అంటే 3% పడింది కంప్లీట్‌గా. అలా డేంజర్ జోన్‌లోకి ఇంకా ఔట్ అయ్యే పరిస్థితికి వస్తుందనమాట. ఇంపాక్ట్ పడుతుంది. ఎట్లా మాట్లాడుతున్నారు. అంటే ఫ్యామిలీ వీక్ తలకి ఎఫెక్ట్ చూడండి ఎట్లా పడిందో. వాళ్ళు ఇన్‌పుట్స్ ఇవ్వడం వల్ల ఇంత ట్యూన్ అయితే మారిపోతూ ఉంది. అటుగా పృథ్వీ వాళ్ళ అమ్మగారేమో మా అబ్బాయి మావాడు మెగా చీఫ్ కాలేదు కదా! బయట నుంచి సపోర్ట్ ఉందంటే ఆడియన్స్ నుంచి సపోర్ట్ ఉంది. మీ నుంచి లోపల నుంచి సపోర్ట్ లేదు. ఈసారి మావాడిని మెగా చీఫ్ చేయండి అంటే ఆయన అంటాడు సింహానికి క్రౌన్ అవసరం లేదంట. ఇవే తగ్గించుకోవాలి అని నాకు అనిపించింది. ఎందుకంటే అందరు సపోర్ట్ లేకుండా అవ్వలేరు. సపోర్టింగ్ టాస్క్‌ల ద్వారా కూడా లాస్ అయిపోతారు. ఆల్రెడీ ఇతనికి అయ్యింది. ఆ ఎఫెక్ట్ పడింది. కలుపుకుంటూ పోవాలి. అది మిస్ అయిపోయి ఇలాంటి ఓవర్ యాటిట్యూడ్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఇది ఎందుకు సపోర్ట్ వస్తది? సరే నువ్వు సింహాన్ని కదా! నువ్వే గెలుచుకున్నట్టు వదిలేస్తాడు. సపోర్టింగ్ టాస్క్‌లు వచ్చేటప్పుడు మొన్న ఆహ్, ప్రేరణకి సపోర్టింగ్ టాస్క్ వల్లే కదా అయ్యింది. అలాగే ఇతనికి అంతకుముందు విష్ణుప్రియకి ఎట్లా అయింది? ఆ సపోర్టింగ్ టాస్క్ వల్లే కదా అయ్యారు. సో, అన్ని రకాలుగా ఇంటా బయటే కలిసి రావాలి. అది కొద్దిగా యాటిట్యూడ్, ఆ యారగెన్స్ తగ్గించుకుంటే బెటర్. ఇతను కూడా ఛాన్సెస్ ఉంటాయి. మరి ఆల్రెడీ మెగా చీఫ్ అయితే అవినాష్ అయిపోయాడు. ఇంకొక ఛాన్సే ఉంటుంది. మరి అది ఎవరైతారో చూడాలి. మరి మీకేమనిపించింది? ఈ వీడియో లైక్ చేశారా లేదా? లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఓటింగ్ అనాలిసిస్ కూడా మిస్ కాకండి. లీక్స్ కూడా చాలా అప్డేట్స్ మార్నింగ్ 7:00 జర్నలిస్ట్ అదిశలో అప్లోడ్ చేశా. మిస్ కాకుండా చూడండి. థాంక్ యూ.